ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి కెమెరా బంపర్ సెన్సార్ ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ ఏమైనా బలమైన వస్తువు తగులుకుంటే రోబోట్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. మీకు వచ్చేసి రియల్ టైం మానిటరింగ్ ఉంటుందండి హెడ్ ఆఫీస్ నుంచి. సో మీరేంటంటే మన రోబోట్స్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, వాటిలో ఏ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మీరు నార్మల్ గా మీకంటే యూజ్ చేస్తున్న రైతు కంటే ముందు, వాడే రైతు కంటే ముందు మాకే తెలుస్తుంది. ఆ ప్రాబ్లమ్ ని కరెక్ట్ చేసే విధంగా మేము మోస్ట్లీ సాఫ్ట్వేర్ లోనే కరెక్ట్ చేసే విధంగా చూస్తాము. సాఫ్ట్వేర్ నుంచే అంటే హెడ్ ఆఫీస్ నుంచే కరెక్ట్ చేసే విధంగా చూస్తాము. అది కాకుండా అంటే దానికంటే ఏమైనా సివియర్ ప్రాబ్లం ఉంటే ఫీల్డ్ లెవెల్ కి వచ్చి మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామండి. రైతులకు వచ్చేసి మేము ఈ రోబోట్ అక్కడ డెలివరీ చేసే ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసి వాళ్ళకి దీన్ని ఎలా వాడాలి, ఇందులో రిమోట్ ఎట్లా వాడుకోవాలి, దీనికి అంటే ఈ రోబోట్ ఎట్లా వాడుకోవాలి, ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఏ విధంగా